వాక్యము 7వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు. లోకంలో మనుషుని మరొక మనిషి అన్యాయముగా దుఃఖపరిస్తేనే, వాళ్ళ కంట కన్నీరు కారిస్తేనే ఎంతో శ్రమ, ఎంతో వేదన. ఇదిగో పలానా వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాం, బాధ పెట్టాం, అందుకే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్పుకునేటట్టుగానే అయిపోతాయి జీవితాలు. అలాంటిది దేవుడు తన ఆత్మనిచ్చాడు, తనలో ఉన్న ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ మనకి అనుగ్రహింపబడిన తర్వాత దేవుడు చెయ్యొద్దు అన్న పనులు చేస్తూ, దేవునికి ఆటంకముగా ఉన్న బ్రతుకులు బ్రతుకుతూ, దేవునిని బాధ పెట్టే బ్రతుకులు బతుకుతూ, దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతున్న బ్రతుకులు బ్రతుకుతూ జీవిస్తూ ఉంటే దేవుడు దుఃఖపడతాడు. ఆ కన్నీరికి బ్రతుకు దినములలో, అలాగే ఆ జీవితం అయిపోయిన తర్వాత కూడా లెక్క అప్పగించవలసి ఉంటుంది. అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మీకు తెలుసు, నాకు తెలియదండి దేవుడు దుఃఖపడతాడండి అన్న మాట కూడా అబద్ధమే. అసలు దేవుని మనం ఏ విషయాలలో దుఃఖపరుస్తున్నారో దేవునికి తెలుసు. కాబట్టి ఆ విషయాల్లోంచి విడుదల అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.